హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిలాని. ఈ వీడియోలో చూడండి, మిక్సీ మనకు పని చేయడం లేదు. ఈ మిక్సీ చూడండి, ప్లగ్ తీసుకుని మనం ఈ విధంగా మనం బోర్డులో పెట్టిన తర్వాత ఇట్లా ఆన్ చేస్తాం కదా. ఓకే, ఆన్ చేశాను. మామూలుగా అయితే లైట్ వెలుగుతుంది. ఈ లైట్ వెలగలేదంటే చూడండి ప్రాబ్లం ఏమొస్తుంది చూడండి, మెయిన్ ప్రాబ్లం వైర్ ప్రాబ్లం వస్తుందండి. ఈ వైర్ కనెక్షన్ సరిగా ఉండదు, లేదంటే వైర్ అయినా పోయి ఉండొచ్చు. లోపల ఇప్పి తీసి చెక్ చేద్దాం, మనకు లోపల కనెక్షన్ పోయిందా లేదంటే వైర్ ప్రాబ్లమా. ఓకేనా, ఈ విధంగా మనకు లైట్ వెళ్ళకపోతే ఇది. ఇంకొకసారి మనకు మిక్సీలో ఎక్కువ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే చూడండి, ఓవర్లోడ్ స్విచ్ ఉంటుందండి. ఇక్కడ మన స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైనా మీ మిక్సీ ఆగిపోతుంది, పని చేస్తే ఆగిపోతుంది. అంటే మనం హెవీ లోడ్ వేసిన వెంటనే ఒక్కోసారి ట్రిప్ అయిపోతుంది. ఎప్పుడైనా మీకు పని చేయలేదు మిక్సీ, లైట్ అంతా వెలుగుతుంది, పని చేయలేదంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ బటన్ ఉంది కదా, ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి లేదంటే 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఈ బటన్ ఇట్లా ప్రెస్ చేయండి. రెడ్ బటన్ ఇది ఇలా ప్రెస్ చేసిన వెంటనే పని చేస్తుంది. ఓకేనా, ఈ బటన్ మెయిన్, ఇది ప్రెస్ చేయాలా. ఇప్పుడు ఈ బటన్ మనం చెక్ చేద్దాం, ఇప్పుడు తీద్దాం, ఆఫ్ చేసి తీసేద్దాం. బ్యాక్ సైడ్ స్క్రూస్ అన్ని ఓపెన్ చేద్దాం. ఒక స్క్రూ డ్రైవర్ తీసుకోండి, మొత్తం ఓపెన్ చేసుకోండి స్క్రూస్. ఓకే, స్క్రూస్ అన్ని ఓపెన్ చేసేసాను. డోర్ తీసుకుందాం. డోర్ తీసిన వెంటనే చూడండి, ఇక 2 మనకు ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ది మనకు 2 వైర్లు ఉంటాయి. ఈ 2 పక్క తీసుకోండి. ఈ 2 వైర్లు మనం డైరెక్ట్ చేసి చూద్దాం. ఇక్కడ కూడా ఉండొచ్చు, వైర్లు బాగుంటాయి కాబట్టి. ఓహో, ఈ స్విచ్ మనకు పోయింది. మెయిన్ చూసారా, స్విచ్ ఓపెన్ చేసిన వెంటనే వచ్చేసింది మనకు. ఫ్రెండ్స్, ఈ మిక్సీలో ప్రాబ్లం చూడండి, ఇక్కడ లోడ్ స్విచ్ ఉంది కదా, ఈ ఎర్ర స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ ప్రాబ్లం వచ్చింది. ఇది ఏమైందంటే మొత్తం ఊడిపోయింది. ఇంకోటి మనకు లైట్ వెలగలేదు కదా, లైట్ వెలగలేదు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకు లైట్ కూడా మనకు వైర్లు కూడా కట్ అయిపోయినాయి. అంటే లైట్ కూడా పోయింది అది, అందువల్ల మనకు లైట్ కూడా వెలగలేదు. ఇది 2 వైర్లు లైట్ వైర్లు పోయింది ఇక్కడ. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మనకు వైర్ ప్రాబ్లం అనుకున్నాను, వైర్ బాగుంది, వైర్ ప్రాబ్లం కాదు. ఈ లోడ్ స్విచ్ ఇక్కడ లైట్ కూడా పోయింది. అందువల్ల మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ స్విచ్ మారిస్తే మనకు పనిచేస్తుంది. ఈ స్విచ్ మార్చి రిపేర్ చేస్తాను. ఇప్పుడు ఇది బాగుందో లేదో స్విచ్ ఎలా చెక్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ లోడ్ స్విచ్కి మనకు 2 క్లిప్పులు వైర్లు ఉంటాయి. ఈ 2 వైర్లు ఇట్లా డైరెక్ట్ చేయాలా. ఇట్లా డైరెక్ట్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మనకు మిక్సీ పనిచేస్తుంది. ఈ విధంగా కూడా వాడుకోవచ్చు, కాకపోతే ఎక్కువ వాడకూడదు, జస్ట్ కొద్ది. ఓకే, మిక్సీ ఆన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మిక్సీ పనిచేస్తుంది. మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇప్పేదాన్ని కూడా ఈజీ అండి. ఈ విధంగా మనకు ఈ స్విచ్ మనం లెఫ్ట్ తిప్పితే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చిన్న నట్ ఉంటుంది. మన లోడ్ స్విచ్ మొత్తం పాటుగా ఊడిపోయింది. ఇది ఈ విధంగా ఈ స్విచ్ చూపించి తెచ్చుకోవచ్చు, ఫోటో తీసుకెళ్ళి చూపించండి, లేదంటే దీన్ని ఇప్పుకొని చూపించి తెచ్చుకోండి. నా దగ్గర అయితే ఆల్రెడీ ఒక స్విచ్ ఉంది, ఈ స్విచ్ మారుస్తున్నాను. ఈ స్విచ్ ఎలా పనిచేస్తా చూపిస్తా చూడండి టెస్ట్ ల్యాంప్ బోర్డులో. ఓకేనా, ఇక్కడ లైట్ వెలిగింది కదా. ఇప్పుడు చూడండి, ఇది డైరెక్ట్ ఇది 2 పెడితే లైట్ వెలుగుతుంది. ఇక్కడ లైట్ వెలిగితే ఇది బాగున్నట్టు, లైట్ వెళ్ళకపోతే పోయినట్టు. లైట్ వెలుగుతుంది, బాగుంది. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని నట్టు తీసేసి ఓపెన్ చేసి యాస్టిస్గా దీన్ని పిటప్ చేసేద్దాం. అక్కడ ఓకే, కరెక్ట్గా పెట్టండి. దీన్ని తిప్పండి వెనక పక్క, అంతే. ఓకే, దీనిలో డస్ట్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మనం దీన్ని యాస్టిస్గా మార్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, క్లీన్ చేసేసాను మొత్తం డస్ట్ అంతా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 2 వైర్లు ఉంటాయి కదా, ఈ 2 వైర్లు మనం చూడండి దీన్ని ప్రెస్ చేయాలి, అంతే. ప్రెస్ చేస్తే తగులుకుంటుంది. ఈజీగా మీరే తగిలియచ్చు. ఈ విధంగా క్లిప్పులు ఉంటాయి, ఏ వైర్ అయినా ఎక్కడైనా తగిలియండి, ఏం ప్రాబ్లం లేదు. ఈ విధంగా ఎక్కిచ్చేయండి. ఓకే, ఫుల్ టైట్. ఇప్పుడు ఒకసారి మనం మిక్సీ చెక్ చేద్దాం పని చేస్తుందో లేదో. వైర్ బాగుంది కాబట్టి ఇంక మీద పని చేయాలా. స్విచ్ వేసాను, మిక్సీ ఆన్. ఓకే, డోర్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మిక్సీ మనం నార్మల్గా పెట్టేసి ఆన్ చేద్దాం. ఈ విధంగా మీరు ప్రాబ్లం ఉంటే చెక్ చేసుకోండి, వైర్ ప్రాబ్లమా స్విచ్ ప్రాబ్లమా తెలిసిపోద్ది. మిక్సీ ఆన్ చేస్తున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను ఇలాంటి క్రియేటర్స్. ఇంకోసారి కలుసుకుందాం. అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేట్ చేయాలని.